ఎమ్మెల్సీ అయ్యారు. మొహంలో కళ పెరిగినట్టుంది కొంచెం. విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వాములైనటువంటి వాడికి ఒక్క రవ్వ ఎక్కువ సోషల్ సెన్సిటివిటీ. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే 40-50 కోట్లు ఖర్చు పెట్టాలంటున్నారు. ఒక ఎంపీ కావాలంటే 100 crores ఖర్చు పెట్టాలి అంటున్నారు. ప్రజలే డబ్బులు అడుగుతున్నారని అంటున్నారు. కానీ 18 సంవత్సరాలు ఫైట్ చేయాలి అంటే ఎంతమంది కామన్ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు? Politics today have become commercial enterprises. 4 viruses are killing the Indian democracy. So 4 C's అని ఎప్పుడు అంటుంటారు. ఈ 4 వైరసెస్ ఇవి ప్రజాస్వామ్యానికి ప్రమాదం, భారతదేశ రాజకీయ వ్యవస్థకు ప్రమాదం, ఎన్నికల వ్యవస్థకు ప్రమాదం. ఇప్పుడు వీటికి వ్యాక్సిన్ వేయాలని చెప్పేసి కొంతమంది ప్రయాణం మొదలెట్టారు. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వారు, మీ స్నేహితుడు జనసేన పవన్ కళ్యాణ్. సో ఇంత కరప్ట్ ఎన్వైరన్మెంట్లో పొలిటికల్ సిస్టమ్ తయారైన తర్వాత ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ కామన్ మ్యాన్ టు కమ్ అండ్ దెన్ బీ సక్సెస్ఫుల్ అండ్ సర్వైవ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మీరు ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కష్టపడి శ్రమించి చదివి మీ నాన్నగారి ఇన్స్పిరేషన్తో వచ్చి ఒక 18 సంవత్సరాల తర్వాత ఇలా వచ్చారు. బట్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తే రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే 40-50 కోట్లు ఖర్చు పెట్టాలంటున్నారు. ఒక ఎంపీ కావాలంటే 100 crores ఖర్చు పెట్టాలి అంటున్నారు. ప్రజలే డబ్బులు అడుగుతున్నారని అంటున్నారు. ఓకే, ఇటువంటి సిచ్యుయేషన్లో మీకంటే ఒక పర్సెవరెన్స్తో 18 సంవత్సరాలు ఫైట్ చేశారు మీరు. మీకు డ్రైవింగ్ ఫోర్స్ ఏముందో నాకు తెలియదు. అంటే చాలామంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఫైట్ చేసేసేసి ఇది మన వల్ల కాదులేని వెళ్ళిపోతారు. బట్ స్టిల్ మీరు 100 కోట్లు ఇవ్వలేరు, మీరు 150 కోట్లు ఇవ్వలేరు, 50 కోట్లు ఇవ్వలేరు. అది కాదు మీ సిద్ధాంతం కూడా. కానీ 18 సంవత్సరాలు ఫైట్ చేయాలి అంటే ఎంతమంది కామన్ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజున? కామన్ మ్యాన్కు ఇది అందని ద్రాక్ష పండే. పాలిటిక్స్ టుడే హ్యావ్ బికమ్ ఎంటర్ప్రైజెస్, కమర్షియల్ ఎంటర్ప్రైజెస్. Unfortunately. నేను ఐ ఆల్వేస్ యూస్ టు సే 4 viruses are killing the Indian democracy అని, ఆర్ ఇండియన్ పాలిటిక్స్ అని. సో 4 C's అని ఎప్పుడు అంటుంటాను నేను. క్యాష్, కాస్ట్, క్యాష్, క్రిమినల్ అండ్ కమ్యూనలైజేషన్. ఈ 4 వైరసెస్ ఇవి ప్రజాస్వామ్యానికి ప్రమాదం, భారతదేశ రాజకీయ వ్యవస్థకు ప్రమాదం, ఎన్నికల వ్యవస్థకు ప్రమాదం. వీటి నుండి బయటపడగలిగేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. జరుగుతుందా జరగదా ఇప్పుడున్నటువంటిది రోజు రోజు బలోపేతం అవుతుంది తప్ప తగ్గట్లేదు. సో ఇప్పుడు వీటికి వ్యాక్సిన్ వేయాలని చెప్పేసి కొంతమంది ప్రయాణం మొదలెట్టారు. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వారు, అరవింద్ కేజ్రీవాల్ లేడు కదా, లేకపోతే మీ స్నేహితుడు జనసేన పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఏంటంటే ఈ 4 వైరస్లకి వ్యాక్సిన్ వేద్దామని మొదలెట్టారు. కానీ మీ ఉద్దేశంలో అన్ఫార్చునేట్గా అరవింద్ కేజ్రీవాల్ ఆయన స్టార్ట్ చేసిన విధానమే యాంటీ కరప్షన్ అయితే ఆయన పాపం ఆ కరప్షన్ దీనిలోకి చిక్కుకుపోయారు. ఓకే, తర్వాత 2 మన జయప్రకాష్ నారాయణ గారు పాలిటిక్స్ నుంచే రిటైర్ అయిపోయారు. ఓకే, జనసేన ఇంకా టైం పడుతుంది, మనం చూడాలి నిజంగా వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఫాలో అయ్యి నిజంగా మార్పుని తెస్తారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి వాళ్ళు చేయగలరో లేదో కూడా తెలియదు. ఎందుకంటే రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మీరు ఈ వైరస్లు ఉన్నాయి అంటున్నారు, కానీ ఈ వైరస్ని మరి వ్యాక్సినేషన్ ఏం చేస్తే ఈ వైరస్లు పోతాయి? కొత్తగా వచ్చేది మరి మీరు అన్నారు చూడండి ఇందాక, ఆ విద్యా సంస్థల నుంచి మనం ప్రొడ్యూస్ చేసే నాయకులు రావాలి అంటే అది వ్యాక్సినేషన్. అది వచ్చిన తర్వాత మెడిసిన్స్ కూడా ఉండాలి. ఈ 2 లేవు ఈ రోజున. మరి నా దేశంలో ఈ రోజున డెమోక్రసీ ఇంకా ఉందని ఎలా అనుకోగలుగుతాను నేను? ఒక రాజకీయ నాయకుడిగా చెప్పండి మీరు. అంటే నేను నాట్ ట్రయింగ్ టు డీమీన్ ద డెమోక్రసీ, బట్ సర్టన్లీ డెమోక్రసీని ఒక మాకరీగా, ఒక హిపోక్రసీగా మార్చిపడేసినది వ్యవస్థ. దాంట్లో సమూలమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక 25 లక్షల కంటే ఎక్కువగా ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టకూడదని ఒక చట్టం తయారు చేస్తారు. 25 లక్షలు, 25 40 ఉన్నట్టు. పార్లమెంట్లో 40 75 ఉంటుంది, అంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదని చట్టం చేశారు. ఆ చట్టం చేసిన వాళ్ళు ఎవరు? శాసనసభలో ఉన్నవాళ్లే. మీరు ఆ చట్టసభకి వెళ్ళి చూడండి, ఏ చట్టసభకైనా వెళ్ళి చూడండి. ఆ చట్టాన్ని యథాతథిగా పాటించి చట్టసభకు వచ్చిన వాళ్ళు 1% కాదు, 0.1% ఉండరు. ఎందుకు అంటే ఇంప్రాక్టికల్గా ఉంది, ఆర్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ దట్ ఆర్ ఫ్రేమ్డ్ బై దేర్ ఓన్ సెల్స్. సో ఇంత కరప్ట్ ఎన్వైరన్మెంట్లో పొలిటికల్ సిస్టమ్ తయారైన తర్వాత ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ కామన్ మ్యాన్ టు కమ్ అండ్ దెన్ బీ సక్సెస్ఫుల్ అండ్ సర్వైవ్ ఇస్ వెరీ డిఫికల్ట్. అండ్ దెన్ యూ కాల్ ఇట్ యాజ్ డిఫికల్ట్ ఆర్ ఇంపాసిబుల్? At this point of time, it's little difficult. మేబీ కొన్ని స్టేట్స్లో పాసిబిలిటీ ఉందేమో, మన 2 స్టేట్స్లో అయితే రూల్డ్ అవుట్. అంటే అట్లీస్ట్ నేను పెసిమిస్టిక్గా చెప్పట్లేను, బట్ ఇవాళ హైదరాబాద్లో కార్పొరేట్ ఎన్నికలు జరుగుతాయి.
నాకు తెలిసి కొన్ని కార్పొరేటర్లు 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన ఎమ్మెల్యేలు కొంతమంది 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేకే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు, 100 కోట్లు ఖర్చు పెట్టి. నాకు తెలిసిన ఎంపీలు పోటీ చేసిన వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడైతే ఎన్నికలలో ఇన్ని 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన తర్వాత మీరు ఆ వ్యక్తుల నుండి నైతికంగా అవినీతి లేకుండా వాళ్ళు పని చేయమంటే ఎట్లా పని చేస్తారు చెప్పండి. ఎందుకు ఖర్చు పెట్టారు అంటే ప్రజలకు ఇవ్వడానికి ఏవో, లేకపోతే పారాఫెర్నియాకో అడ్వర్టైజ్మెంట్కో ప్రజల్ని మిస్లీడ్ ఏదో రకరకాల. సో ఇక్కడ కోడి ముందా గుడ్డు ముందా అనేది ఒక పెద్ద చర్చ. ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకునే ప్రజలు తప్ప, లేదు ఓట్లు వేయించుకుంటేందుకు డబ్బులు ఇస్తున్నటువంటి ఒక నాయకులకు తప్ప, లేదు కేవలం వ్యాపారస్తులను మాత్రమే నాయకులుగా తయారు చేస్తున్న రాజకీయ వ్యవస్థ తప్ప, మొత్తానికి మాత్రం మన డెమోక్రసీ ఈజ్ ఇన్ బిగ్గెస్ట్ డేంజర్ టుడే. నా ఒపీనియన్లో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ. టిఎన్ శేషన్ గారు అనే మార్పులు తీసుకురాగలిగినప్పుడు ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్కి దమ్ము లేదా, లేకపోతే ఉన్న పార్టీలతో అంటగాగుతున్నారా? ఇప్పుడు 25 లక్షలు నువ్వు పెట్టావు, మొత్తం సిస్టంలో నీకు తెలుసు, మొత్తం డిపార్ట్మెంట్స్ కానీ పోలీస్ కానీ ఎవ్రీథింగ్ వర్క్స్ విత్ యూ అంటే వీళ్ళకి ధైర్యం లేదా? నేను అడిగాను, యూ విల్ బి సర్ప్రైజ్డ్. వాళ్ళకి I went as part of a delegation to Chief Election Commissioner of India. So I told him, explaining a particular scenario. అదేంటి అంటే ఒక పల్లెలో ఎన్నికలు జరుగుతున్నాయి, బై ఎలక్షన్ జరుగుతున్నది. ఒక పల్లెలో ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు, మేము ఓట్లు వేయం. ఎందుకు వేయర్రా ఓట్లు మీరు అని ప్రజలు ఎవరో అడిగితే, మాకు డబ్బులు ఇస్తా అన్నారు, డబ్బులు ఇవ్వలేదు, కాబట్టి డబ్బులు ఇచ్చేంతవరకు మేము ఓట్లు వేయమని చెప్పని గొడవలు పడుతున్నారు. దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్. ఇది రియల్గా జరిగింది, ఇది జరిగిన సినారియో అని న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అవన్నీ చూపెట్టిన తర్వాత నేను అడిగాను, మీరు ఇంతవరకు ఎన్ని లిక్కర్ డంపులను పట్టుకోగలిగారు ఈ బై ఎలక్షన్లో? మీరు ఎన్ని మనీ డంప్స్ను మీరు పట్టుకోగలిగినారు? దేశవ్యాప్తంగా మీకు తెలుసు, మీరు పెట్టినటువంటి ఒక అప్పర్ లిమిట్ను ఒక్కడు కూడా పాటిస్తలేడని చెప్పని. ఎందుకండి భారతదేశంలో ఇంతవరకు ఒక్కడిని కూడా డిస్క్వాలిఫై చేయలేదు, మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిండ్రు అని అడిగాను. సో హీ లాఫ్డ్ అండ్ షరగ్డ్ ఆఫ్ టు రెస్పాండ్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ దేర్ ఈస్ సమ్ లాక్సిటీ. చట్టాలు బలంగా ఉన్నాయి, కానీ దాన్ని అమలు చేయడంలో ఎక్కడో లాక్సిటీ ఉంది. ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రజలను ఇంకా బలంగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. గమ్మత్ ఏంటంటే, మనం పేదవాడు ఏదో వాడి అవసరానికి బీర్కో బిర్యానీకో లేకపోతే ఆ చిన్న ఆ రోజు ఇచ్చే 5,000 రూపాయలకు 2,000 రూపాయలకు ఆశపడి ఓట్లు వేస్తుంటే వాడిని తప్పు అని అంటున్నాం. బట్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో, మన టీచర్స్ ఎలక్షన్స్లో చెప్తా ఉన్నారు, తెలంగాణలో జరిగిన టీచర్స్ ఎలక్షన్స్లో ఓటర్లు ఎవరు? టీచర్లు. నువ్వు బ్లాక్ లెవెల్ బాటిల్ ఇస్తే తప్ప నేను ఓటేయను, లేకపోతే నేను సింగిల్ మాల్ట్ విస్కో లేకపోతే ఇంకా మంచి స్కాచ్ ఇస్తే తప్ప నేను ఓటేయను, ఇన్ని 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఇస్తే తప్ప నేను ఓటేయను అనే పరిస్థితికి గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు వచ్చిన తర్వాత, హౌ డు యూ కాల్ డెమోక్రసీ ఈజ్ నాట్ ఎ మాకరీ అండ్ ఎ హిపోక్రసీ? మరి దానికి ఎక్కడో చాట ఒక బీజం పడాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పడుతుంది మార్పు రావడానికి. ఇప్పుడు మీరు నేను అనుకుంటున్నట్టుగా సమాజంలో అందరూ కూడా ఇది తప్పు అని అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రశ్న తెలవాలి కదా సమాధానం రావాలంటే. ప్రశ్న అని చెప్పని అందరూ ఒప్పుకోవాలి ఫస్ట్. అవును. సో లెట్ సొసైటీలో లెట్ ఆల్ ఆఫ్ అస్, అందరం చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువులేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంత సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం బాగుండాలని కోరుకునే వాళ్ళు, ఈ 4 వైరస్ ఏదైతే చెప్పానో బాగుంది. 4 వైరస్లు బాగున్నాయి. దానికి మనం వ్యాక్సినేషన్, మెడికేషన్, మెడిసిన్స్. వ్యాక్సినేషన్ బిగిన్స్ ఫ్రమ్ accepting that there is a virus. accepting that there is a virus. అది యాక్సెప్ట్ అయిందండి నాకు తెలిసి. I don't know. కాకపోతే ఒక కంప్లాసెన్సీ. మనం ఇప్పుడు మా బుట్టాళ్ళు ఉన్నారనుకోండి, సో ఇంత సిస్టమ్, ఇంత పెద్ద సిస్టమ్ మార్చే అంత శక్తి. మీ బోటోళ్ళ గురించి చెప్తాను నేను మీకు. థర్డ్ కల్ట్ మీ బోటోళ్ళు అంటే మీరు నేను ఖైరతాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నం. ఎందుకు ప్రయత్నం చేసినా అంటే, ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కాన్స్టిట్యుయెన్సీ వేర్ దెర్ ఇస్ ఎ మిక్స్ ఆఫ్ ఎ స్లమ్ కైండ్ ఆఫ్ ఎ పాపులేషన్, తర్వాత స్లమ్ డ్వెలర్స్, తర్వాత బాగా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ అంతా ఉంటారు. తీరా చూస్తే ఎలక్షన్ అయిన తర్వాత, కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత టోటల్ పర్సంటేజ్ ఆఫ్ పోల్ ఎంతరా అంటే 56-54% ఉన్నది. ఆ 56-54%లో ఓట్లు వేసిన వాళ్ళు ఎంత ఎక్కడోళ్ళు రా అని చూస్తే స్లమ్ డ్వెలర్స్ అంతా ఎక్కువ ఓట్లు వేసినారు. ఈ సోకాల్డ్ మీ కల్టు అంతా, మీ కార్పొరేట్ కల్టు ఓటింగ్కి వచ్చినారా అంటే 20-30% కూడా ఓటింగ్కి రాలేదు. ఎందుకు రావట్లేదండి? నేను చెప్తున్నా కదా, గుడ్డు ముందా కోడి ముందాకు సమాధానం లేదు. మీరు సమాజంలో మీరు ఎక్సెప్టెన్స్ ఉన్నది, తప్పు అని తెలుసుకుంటున్నారు అన్నదానికి నేను సమాధానం చెప్తాను. ఓకే, వాళ్ళు డిజోన్ చేసుకున్నారు.
ఇఫ్ యూ డిజోన్ దెన్ హూస్ గోయింగ్ టు సఫర్? యూ కరెక్టే. నాకు వీకెండ్ వచ్చింది, ఓటేసే రోజు నాకు వీకెండ్ వచ్చింది, నేను మంచి చికెన్ 1 కిలో చికెన్ ఎక్కువ తీసుకొస్తా, దమ్కా చికెన్ ఖాతా హూँ, मैं బిర్యానీ ఖాతా हूँ, मैं वोट नहीं डालता हूँ అంటప్పటికీ దెన్ యు ఆర్ ఇన్వేరియబుల్లీ అలవింగ్ సమ్ థగ్ టు కమ్ అండ్ దెన్ బికమ్ యువర్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్యే, యు నో. అంటే ఇది ఒకసారి జరిగితే అనుకోవచ్చు, ప్రతి ఎవ్రీ టైమ్ దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఎవ్రీ టైమ్ మరి ఆ మార్పుకి ఎక్కడ బీజం అంటే పడాలి? నేను ఐ థింక్ ఇన్ యూరోప్ అండ్ సమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ కంపల్సరీ ఓటింగ్. ఇఫ్ యూ డోంట్ ఓట్ దెన్ యూ డోంట్ గెట్ యువర్ ఆధార్ కార్డ్. రైట్, పెట్టండి, ఏం పోయేది ఉన్నది. సరే, అది నేను అంటుంది ఏంటంటే ఇవన్నీ సంస్కరణలు. ఆ సంస్కరణలు మీ బోటి విద్యావంతుల దగ్గర నుంచి రావాలి. లార్జర్ డిబేట్, ఇది వెరీ లార్జర్ డిబేట్. ఇన్ఫాక్ట్ ఇది 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 జరుగుతుంది నేను భవిష్యత్తులో భావిస్తూ ఉన్నాను. ఓకే, వి నీడ్ యూనో గుడ్ లీడర్షిప్. సో బేసిక్గా ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్ పీపుల్ రాజకీయాల్లోకి రావటం అనేది చాలా కష్టమైన విషయం. అన్లెస్ మీకున్న పర్సివరెన్స్, ఆ 18-17 సంవత్సరాలు ఫైట్ చేసి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలి, ప్రజలకు సేవ చేయాలన్న అంత కసి, ఆ డిటర్మినేషన్ ఉంటే తప్పితే కామన్ పీపుల్ సక్సెస్ అవ్వటం చాలా కష్టం అని నేను అనుకుంటున్నాను మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే అస్సలకే కామన్ మ్యాన్ రాలేడని కూడా నేను చెప్పలేను. దేర్ ఆర్ ఇప్పుడు బాల్క సుమన్ ఇస్ ద క్లాసిక్ కేస్. ఎక్కడో హాస్టల్స్లో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకున్నటువంటి వ్యక్తి, గ్యాదర్ కిషోర్, ఇంకా చాలామంది విద్యార్థి నాయకులు. నేను పర్టికులర్గా ఐ హావ్ సీన్ దట్ కైండ్ ఆఫ్ ఎ కల్ట్ ఇన్ బీఆర్ఎస్పీలో చూశాను. ఇప్పుడు అద్దంకి దయాకర్ ఫర్ ఎగ్జాంపుల్, తను ఒక పేద కుటుంబం వచ్చినటువంటి వాడు. ఈ మధ్య ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ. ఇప్పుడు శంకర్ నాయక్ అని ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్కి వెళ్ళాడు. అట్లా మీకు ఉన్నారు, బట్ ద పర్సంటేజ్ ఇస్ వెరీ స్మాల్ అండ్ దేర్ ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఎంటైర్ సిస్టమ్ ఆల్సో విల్ బి స్మాల్ బికాస్ ద నంబర్ ఇస్ స్మాల్. సో అండ్ ఓవరాల్గా సిస్టమే వెన్ ఇట్ ఈస్ టోటలీ డామినేటెడ్ బై కాంట్రాక్టర్స్, క్యాపిటలిస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఓనర్సు, లేకపోతే పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ నడిపే వాళ్ళు రాజకీయంకి వచ్చిన తర్వాత దేర్ ఓరియంటేషన్ ఇస్ కంప్లీట్లీ టు ప్రొటెక్ట్ ద బిజినెసెస్ రాదర్ దెన్ ప్రొటెక్ట్ ద పాపులేషన్. సో పాలిటిక్స్ యాజ్ ఎ బిజినెస్ అట్లా అవుతుంది. దాన్ని మనం తగ్గించు. సర్లేదు, మీరు అన్నట్టుగా ఇది ఎప్పటి నుంచి ఒక ట్రిగ్గర్ పాయింట్ అయితే ఒక 15, 20, 30 సంవత్సరాల మధ్యలో మార్పు రావడానికి పాసిబిలిటీ ఉండొచ్చు. కానీ మీ బోటి విద్యావంతులు ఇది ఏంటంటే సార్, ఇట్స్ వెరీ impractical even to expect that everything should be clean slate. ఉండదు. ఈ డైనమిక్స్ అనమాట. ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. ఈ ఇద్దరి మధ్యన స్ట్రగుల్ జరుగుతూ ఎవరిని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఇవాళ క్యాపిటలిస్ట్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు, రేపు ఐడియలిస్ట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడేమో. ఈ సినారియో అంతే. ఈ మొత్తం క్లీన్ సమాజం ఉండదు. మన శరీరంలో చెడు బ్యాక్టీరియా ఉంది, మంచి బ్యాక్టీరియా ఉంది. సొసైటీలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎందుకు మనం చెప్పిన సత్యయోగం, చెడు ఉంది కాబట్టి ఈ ఫ్రిక్షన్ ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ లో ఎవరు డామినేట్ చేయగలుగుతారు, ఎవరు డామినేట్ చేస్తే సోషల్ గుడ్ జరుగుతుంది అనేటువంటిది ఒక అంశం.